ब्रह्माय नमः ओम अच्युताय नमः ओम दीपेश्वरावेदो भग्नं निर्ब्रह्मः सर्वसमयमामहरिवरञ्जलिजोतिः मानो हिगं देजालवेदो कामस्वम्भृशं जगत् अभिज्ञ गणेशस्वामिनामदेव सगुरुमानां चक्षेमाय आरोग्यैश्वर्याणामभुज्यत् वसिष्ठगोत्रोद्भवस्य विराट राजनामदेव सुकुमार बंटरेड्डी नामदेव यादव भक्ति समाप्ति सुक्षोदरा गराधर वेदत्त विवावसुंदरः रुपैरोदरः सामवेदोपधर्मः सीता सर्वे कलशां समास्थिता कलशं गन्ध पुष्प अक्षतै अभ्यर्चयेत् ओम आपावाय इदं देवं विश्वा भूतान्यापराणामो नमो नमः समराणामो विराणामस्सराणाम सिद्धामस्यामो ज्योतिगुस्यामो योगस्यामो सत्यमामस्सरा देवता आपो भूर्पणं ददाति वदोपदानि एकदा ब्रह्ममहते एकदेवेन मानहाजुवेदो ददाति मानो निर्जातवेदो गामिष्वम्बरं जगत् अभिप्रज्ञाकैश्वर्या मा परिपालया मंगलनीराजनदीपोधर्पयामि बुद्ध आचमनीयं समर्पयामि ध्यान आवाहनादि षोडशोपचार पूजया श्री महागणाधिपति सुप्रीतः सुप्रसन्न वरदा भवन्तु ओम अस्मै देवादिभवन्न अयेन्द्र ब्रह्मास्पतिः వెంకటరమణ రెడీ రెడీ కింద లైట్ ఆఫ్ చేయమని అన్న కలర్లు మారుస్తా ఉన్నాడు దాన్ని బాబు లైట్ ఆఫ్ చేయి అంటే 20 సంవత్సరాల క్రితం గణేష్ అంటే ఒక చాలా టాలెంటెడ్ ఫెలో. అంటే నేను మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్గా అతను పరిచయం చేశాను జగన్ ద్వారా. అంటే ఫస్ట్ పరిచయమే అసలు ఒక సునామీలా ఉందన్నమాట. రావడమే ఏ మూమెంట్ చూపించినా చాలా కొత్తది. మీరు జగన్ చూస్తే నేను చాలా వాడుకోలేదు, చాలా చూస్తుంటే ద ఫస్ట్ మూవీకే ఈ క్రియేటెడ్ వండర్స్. నాకు అప్పుడే అనిపించింది ఈ గోస్ అంటే చాలా లాంగ్విటీ ఉంటుంది నీకు. నేను అప్పుడే తనకు చెప్పాను కూడా, నీకు ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా లాంగ్విటీ ఉంటుంది, అంటే ఇండస్ట్రీ ఉన్నంతగా నువ్వు ఉంటావని చెప్పాను నేను. సో గణేష్ అలా చేస్తూ ఉన్నాడు, మొదలు కలుస్తూ ఉన్నాం. మొన్న ఏ బిడ్డ సాంగ్ కూడా చేసాం, ఇందులో పుష్పాలో ఏ బిడ్డ సాంగ్ చేసాం, మళ్ళీ కలుస్తున్నాం. కానీ సడన్గా మొన్న వచ్చి నేను షూట్ చేస్తుంటే సెట్కి వచ్చి చెప్పాడు, డైరెక్షన్ చేస్తున్నాను అన్నాడు. సరే ఇంత షాక్ అవ్వాలా, ఎంత క్రియేటివ్గా ఉంటాడో తను చెప్పే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ. ఒకవేళ మనం సాంగ్ డిస్కస్ చేసినప్పుడు అందులో వచ్చే ఇప్పుడు కొరియోగ్రఫీ ఒకటే ఉండదు, అందులో కథ ఉంటుంది. చాలాసార్లు మీరు జగడం ఫస్ట్ సాంగ్ నుంచి కూడా తను చెప్పే సినిమాలో ప్రతిదీ కథ ఉంటుంది. మన ఐ థింక్ అలవైకుంఠపురంలో కూడా ఐ థింక్ కథ ఉంటుంది, ప్రతి సాంగ్లో కథ ఉంటుంది. సో నాకు పెద్ద షాక్ అయ్యా, కానీ పాయింట్ చెప్పినట్టు షాక్ అయ్యాను.
కథ చాలా చాలా బాగుంది. ఈ టైటిల్ కూడా ఒక ట్విస్ట్ ఉంది. సో అలాగే సాంగ్ సిచ్యువేషన్ చెప్పాడు. టోటల్గా ఒక ఓవరాల్గా చిన్న లైన్ తను 3 లైన్స్ చెప్తే నేను షాక్ అయ్యాను. నేను ఒకసారి మళ్ళీ మొత్తం కథ వింటాను, ఒకసారి వింటానని చెప్పాను. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంత మంచి కథతో ఇంకా చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఐ నో డెఫినెట్లీ ఇది అద్భుతం అవుద్ది డెఫినెట్గా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇది గణేష్ అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ గణేష్ అండ్ భాను. ఇంకా అందరూ ప్రొడ్యూసర్ గారు, ఐ థింక్ మీరు జాక్పాట్ కూడా డెఫినెట్గా ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ మాట గుర్తుంచుకోండి. ఎందుకంటే నా కథ మీద చాలా నేను కథనే నమ్ముతాను. తను చెప్పిన పాయింట్ చూస్తే చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఇట్స్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ కూడా. హీరో అండ్ సినిమాగ్రాఫర్ అందరూ ఎవరైనా మర్చిపోతే. అండ్ భాను సూపర్ కమన్ రా. So love you all. Thank you Andy. Thank you very much. Wish you all the best. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు మన గణేష్ మాస్టర్ చేతుల మీదుగా మా అబ్బాయి విరాట్ మూవీ మా గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టుంది. అందుకనే ఈరోజు మంచి రోజు. మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన మంచి కొరియోగ్రాఫర్. ఆయన మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే డెఫినెట్గా వస్తాను. ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి. ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు, చాలా మంచి నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో, నువ్వు మంచి హీరో అవుతావని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి. ఇంక ఈ అబ్బాయికి తిరుగుండదు. అలా మంచి హీరో మన మాస్టర్ చేతుల మీదుగా పెద్ద హిట్ ఈ సినిమా. గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్ కనిపిస్తుంది మాస్టర్. సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు, కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది. నేను కూడా చాలా మంచి మూవీ అది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, బాబుకి మంచి పేరు రావాలి, గణేష్ మాస్టర్కి, ప్రొడ్యూసర్స్కి, అక్కడ కృష్ణరాజు గారి ఆశీస్సులు ఉంటాయి, నా ఆశీస్సులతో పెద్ద హీరో అవ్వాలి మా విరాట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. So first of all thanks to media and special thanks to మేడం గారికి, ఎందుకంటే మమ్మల్ని వచ్చి దీవించినందుకు. సో కృష్ణరాజ్ సార్కి ఫ్యాన్స్ మేమందరం యాక్చువల్గా. సో ఆయన లేరు, మేడం వచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాగా జరిగింది అనుకుంటా ఈ సంవత్సరం. మీ అందరికీ మా అందరికీ కలిసి రావాలనుకుంటున్నా. అలాగే
గణేష్ మాస్టర్ కోసం మనం ఇక్కడ అందరూ రావడం జరిగింది. గణేష్ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న గారికి ఎంత మంచి సాంగ్స్ చేశాడు, ఒక యూత్లో కావచ్చు ప్రేక్షకుల హృదయాల్లో ఎంత మంచి స్థానాన్ని సంపాదించాడో మనందరికీ తెలుసు. అలాగే ఒక పాట చేస్తే ఒక థీమ్ ఎలాగైతే మనకు కళ్ళ విందుగా గుండెకు అతుకుపోయేలాగా ఒక థీమ్ను తీసుకుంటాడో, అలాగే తన ప్రయాణంలో ఈ జర్నీలో ఒక మంచి కథను తీసుకొని దానికి తగ్గట్టుగా గౌడ్ సాబ్ అని ఒక టైటిల్ తీసుకొని ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజుగారికి ఫస్ట్ సిట్టింగ్లోనే నేను చేస్తున్నా అని చెప్పేంత ఆ రాజుగారు నేను ఓకే అనేంతగా ఒక మంచి కథను తీసుకున్నాడు. నాకు బాగా నమ్మకం ఏంటంటే గణేష్ మాస్టర్ ఏది చేసినా సౌండింగ్ అలాగే ఉంటుంది, స్టెప్పింగ్ అలాగే ఉంటుంది, సినిమా కూడా అలాగే ఉంటుంది నేను నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. మీరు దర్శకుడుగా కూడా మీ మార్క్ వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజు గారికి కూడా ఆల్ ది బెస్ట్, శ్రీపాద ఫిలిమ్స్కు ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం ఏంటి అని నేనే ఆశ్చర్యమైన నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు గణేష్ మాస్టర్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్. అంటే నాకు ఇది ఒక కొత్త రకం, నేను ఓపెనింగ్కి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో అండ్ ఈ ఓపెనింగ్లో స్పెషల్లీ ఏంటంటే నా మిత్రుడు వెంగి ఈ సినిమాకి సంగీతం అందించడం. మీ అందరికి కూడా చాలామంది మీడియా మిత్రులందరికీ చాలా పాత వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాచ్లో. అండ్ తెలుసు నాకు ఇండస్ట్రీలో మొదటి పాట ఇచ్చిన వ్యక్తియే వెంగి. సో ఆ సందర్భంగా ఈ ఓపెనింగ్కి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ వెంగి ఆల్ ది బెస్ట్, మంచి మ్యూజిక్ అందించు, డెఫినెట్లీ యూ విల్ రాకెట్ తెలుసు నాకు. అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడి ఏ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఫేవరెట్ కోరియోగ్రాఫర్ అయ్యారు. అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, చాలా కష్టాలు చూశారు. అండ్ మీ లైఫ్లో ఇది ఒక కొత్త స్టెప్ మీరు వేయబోతున్నారు, డైరెక్షన్. గౌడ్ సాబ్లోనే ఆ టైటిల్లోనే ఒక హిట్ అనే పదం కనబడుతుంది, గౌడ్ సాబ్ ఎట్లనో ఏం సంగతి అన్నట్టు. సో కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ, అండ్ భాను మాస్టర్కి, ఈ మూవీ ప్రొడ్యూసర్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ మీడియా పీపుల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో ఫిలిమ్స్ ఓపెనింగ్స్ అనేవి, అంటే ఓపెనింగ్ ఫంక్షన్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. చాలా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గణేష్, అతను మెదక్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పటికి కూడా అతనికి అదే గుణం ఉంది. ఏదన్నా తనే అవకాశాలు క్రియేట్ చేసుకుంటాడు. వచ్చిన అవకాశానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు. ఎక్కడ ఛాన్స్ తీసుకోడు. అంటే నేను కొన్నేళ్ల నుంచి చూస్తూ ఉన్నాను తన్ని. తన కష్టమే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. గణేష్ మాస్టర్ మేము ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒక డ్యాన్సర్గా హరీష్ భాయ్ నిక్సన్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్గా ఎంత కష్టపడతాడనేది మేము కళ్ళారా చూసాము. అలాగే సీతారెడ్డి మాస్టర్ గారు ఈ మాస్టర్స్ దగ్గర ఎంత కష్టపడ్డారు ఏంటనేది మేము కళ్ళారా చూసాము. మేము ఇక్కడ డ్యాన్సర్స్ నిలదొక్కుకోవడానికి ఎలా అయితే ఉండాలి, ఇండస్ట్రీలో ఎలా పని చేయాలి, ఎలా కష్టపడాలనేది మా అన్న గణేష్ మాస్టర్ ద్వారా కూడా చూసాము, కళ్ళారా చూసాము. ఆయన అడుగుజాడల్లో కూడా వెళ్ళాము. మాకు ఇక్కడ ఒక ముక్కురాజు మాస్టర్ గారు, రాకేష్ మాస్టర్ గారు, కొంతమంది మాస్టర్స్ ఎలా అయితే మాకు ఒక స్టార్స్లా కనిపిస్తారు, అలాగే గణేష్ మాస్టర్ కూడా మా ఇండస్ట్రీకి, మా తెలుగు డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి ఒక స్టార్ కొరియోగ్రాఫర్. మీకు తెలుసు ఎంత కష్టం ఉంటే, ఎంత ఇష్టం ఉంటే, ఎంత టాలెంట్ ఉంటే వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరి అవకాశం ఇచ్చి, ఆ అవకాశాన్ని కూడాను ఎన్నో సినిమాల్లో నిరూపించుకొని ఒక ట్రెండ్ సెట్టర్గా మారారు మా గణేష్ మాస్టర్. ఈరోజు మా కుటుంబం నుంచి, మా డ్యాన్స్ కుటుంబం నుంచి ఒక డైరెక్టర్గా మరొక స్టెప్ వేసినటువంటి గణేష్ మాస్టర్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా మేమే
ఒక డైరెక్టర్గా అయినట్టు ఫీల్ అవుతున్నాం. మా అందరం ఉన్న మాస్టర్స్ అందరం కూడా ఉన్నాము. అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే మూవీ ప్రొడ్యూసర్స్కి అలాగే క్రూకి అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, రామ లక్ష్మణులు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, రాముడు లక్ష్మణుడు అని చెప్పుకుంటుంటాం, వింటుంటాం. అలాగా లక్ష్మణుడిలాగా భాను మాస్టర్ ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి కష్టాల్లో నష్టాల్లో కూడా ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి ఇండస్ట్రీలో ఇప్పటివరకు కూడాను ఎంతోమంది డైరెక్టర్స్ కోరుకునేటువంటి కొరియోగ్రాఫర్స్గా ఎదిగినటువంటి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు పృథ్వీ కూడా ఈ మూవీతో ఇంకా ముందుకు వస్తాడని వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా, అంటే టీం వర్క్ అండి, మనం ఏది సక్సెస్ అవ్వాలని టీం వర్క్, ఆ టీం వర్క్ వీళ్ళ దగ్గర ఉంది. అలాగే గణేష్ మాస్టర్ అడుగుజాడు వీళ్ళందరూ వస్తున్నారు, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొరియోగ్రాఫర్స్ మాస్టర్స్కి, నా సీనియర్ మాస్టర్స్కి అండ్ రాహుల్కి. అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. అది పోయి నాకు అడిగితే నేను ఎన్ని చెప్తానంటే అది దానికి లెక్కలు ఉండవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గణేష్ మాస్టర్కి గౌడ్ సాబ్ కోసం అండ్ ఆయన డైరెక్టర్ అవుతున్నారు ఇన్ ఫస్ట్ మూవీ. ఐఎమ్ సో కంగ్రాచులేషన్ మాస్టర్జీ. నేను మీకు ఎంత కంగ్రాట్స్ చెప్పినా మీ ముందు నేను మీ అసిస్టెంటే, మీకంత చిన్ననే మాస్టర్జీ. స్టార్టింగ్ కొంచెం చెప్తాను. మాస్టర్కి నేను అసిస్టెంట్, నేను కంబ్యాక్ అయిన తర్వాత నేను మాస్టర్కి అసిస్టెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 o'clock ఆయన హార్డ్ వర్క్. నేను 15 కొరియోగ్రాఫర్స్కి అసిస్ట్ చేశానండి. అందరు నాకు గురువులు. బట్ గణేష్ మాస్టర్ దగ్గర ఎక్కువ సాంగ్స్ చేశాను. ఎన్ని సాంగ్స్ చేశానంటే లెక్కలే లేవు. అండ్ మార్నింగ్ 6 o'clockకి రిహర్సల్ స్టార్ట్ అయిపోతుందండి. హుక్ ఆర్ క్రూక్. ఏ రోజు 10 minutes అబ్బా లేట్ అయిపోయింది, బైక్లో వెళ్తున్నాను లేట్ అయిపోయింది అంటే ఆయన 6:10కే డాన్స్ చేస్తూనే ఉంటారు. వామ్మ ఈ మనిషి ఏంటి 10 నిమిషాలు కూడా ఇంత లేట్ చేయడా అని ఆ ఫీల్ అయిపోతుంది. 6 నుంచి 1 వరకు డాన్స్ 1 to 2 బ్రేక్ అండి. మళ్ళీ 2 నుంచి 6 బాప్రే. ఆ టైంలో నేను కంబ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది టాలెంటెడ్ ఇప్పుడు అంటే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎట్లా కూడా డాన్సెస్. ఆ టైంలో మాకు లేకుండే అండి, ఒక 10-15 years బ్యాక్ మాకు లేకుండే. ఆ టైంలో బాయ్స్ నీ మూమెంట్ చేస్తే ఇప్పుడు నీ మూమెంట్స్ అప్పుడు చాలా ఫేమస్. లెగ్స్ మూమెంట్. ఇప్పుడు అంటే లైట్ పైన అంతా చేసేది ఇప్పుడు ట్రెండ్. అప్పుడు అంత కిందనే బాల్ ఆడాలి. సో ఆ టైంలో బాయ్స్కి ఇస్తేప్పుడు గణేష్ మాస్టర్ అందరు గర్ల్స్కి పిలిపించి చేయాలా, బాయ్స్ గర్ల్స్కి తేడా ఉండవు. ఆ టైంలో నాకు నీ మూమెంట్స్ చేయించారంటే గణేష్ మాస్టర్. నాకు రాని మూమెంట్స్ వచ్చిందంటే గణేష్ మాస్టర్. ఇది ట్రూత్. సో ఐ జస్ట్ వాంట్ టు సే మాస్టర్జీ. అండ్ నేను ఎన్ని సాంగ్స్ చేశానంటే ఆయన దగ్గర ఎన్ని నేర్చుకున్నానంటే లైఫ్లో నాకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాజిటివిటీ, ఎవరి గురించి కూడా పాజిటివ్. సో ఆ ఎన్వైరన్మెంట్ ఏమవుతుందంటే వెన్ యూఆర్ ఇన్ అ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ యూ బిల్డ్ అప్. థ్యాంక్ యూ మాస్టర్జీ. నేను ఇదే కాదు, ఐనో మన గణేష్ మాస్టర్ ఇది చేసేప్పుడు ఐ డెఫినెట్లీ హీస్ గోన్ అ రాక్. అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు ఆ మూవీ దేతడి పోచమ్మ గుడి ఉంటుంది. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలీదు. బట్ గణేష్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్జీ. కాదు మొక్కనియండి మాస్టర్జీ, ఏం కాదులే, ఒక్కసారి మొక్కనియండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సే. ఆల్ ది బెస్ట్ మాస్టర్జీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను సతీష్ రాజ్ మాస్టర్. నా తోటి కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా నమస్తే. అండ్ గణేష్ మాస్టర్ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ గణేష్ మాస్టర్ గురించి 3 చెప్పాలి. ఒకటి శ్రద్ధ. తను చేస్తున్న పనిపైనా సరే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. నీ దగ్గర నుంచి పెద్దోన్నైనా సరే నేను నేర్చుకున్నాను. ఎంత డెడికేషన్గా ఉంటాడు అని అంటే మేము పక్కనే ఉండేవాళ్ళం. అఫ్కోర్స్ ఇక్కడ పక్కనే ఉండేవాళ్ళం, మాది మెదక్ డిస్ట్రిక్ట్ ఇద్దరిది కూడా. అక్కడ నుంచి కూడా పక్కన పెడితే ఇక్కడ పక్కన ఇళ్ళలో ఉండేవాళ్ళం. చాలా డెడికేటెడ్ పర్సన్. అండ్ ఓపిక, మాటలో కానీ దాంట్లో కానీ క్లారిటీ. అంటే సబ్జెక్ట్లో కూడా ఆయనలో సూపర్ క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. నాకు తెలుసు అద్భుతమైన క్లారిటీ ఉంటుంది ఆయన వాయిస్లో. దాంట్లో ఇంకో ఇట్లా బుల్లెట్ లాగా స్ట్రేట్గానే వెళ్తుంది, రివర్స్ వెళ్ళదు. అంత బాగుంటుంది, స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది ఆయన స్టోరీలో కానీ ఆయన రైటింగ్లో కానీ. రెండవది ఈయనలో నేను చూసింది ఏంటంటే మాస్ అండ్ క్లాస్ 2 వెర్షన్స్ కలిసిన వ్యక్తి. ఇక్కడ ఎట్లా అంటే ఎప్పుడు చూసినా చెడ్డి మీద తిరుగుతుండే దాన్. అది పక్కన పెడతాను చేసే పనులన్నీ కూడా చాలా క్లాస్గా అండ్ ఎట్లా ఉంటుండంటే స్టాండర్డ్ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే. అందుకే పవన్ కళ్యాణ్ సార్తో చేసిండు. ఎక్కడ ఉన్నాడు ఇది పక్కన పెడితే గౌడ్ మాస్ వైబ్రేషన్స్ కుమ్మేస్తున్నాయి, సాబ్ క్లాస్ వైబ్రేషన్స్ కుమ్మేస్తున్నాయి. గౌడ్ సాబ్
మాస్ క్లాస్కు దీని అమ్మని పండుగే. నిజం చెప్పాలంటే ఆ గౌడ్ సాబ్ నాకు తెలిసి మన దగ్గర కళ్ళు ముందడ పెట్టేసి గూడాలు ముంగడ పెట్టేసి మామిడికాయ తొక్కు తీసుకుని అలా నంచుకుంటూ అలా కళ్ళు తాగుతుంటుంటుంది, సమ్మ ఉంటుంది. సీన్ వస్తే అట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. కళ్ళు గూడాలు అండ్ మామిడికాయ తొక్కు పెట్టుకొని తాగినట్టుగా పండుగ గౌడ్ సాబ్. ఓకే, అండ్ ఇట్లుంటుంది. నాకు తెలుసు నీకు తిరుగులేని వైబ్రేషన్స్ తోటి ముందుకెళ్తావు. ఆల్ ది బెస్ట్, లవ్ యూ డియర్, రాక్స్. అండి, నేను ఇక్కడ చెప్పాల్సింది ఒక మాట. సారీ, ఇప్పుడు మా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అండి వెంకీ గారు. ఇందాక రాహుల్జీ చెప్పారు కదా, అతనే ఇతను. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ 3 ట్యూన్స్ అయిపోయాయి, చాలా బాగున్నాయండి. మీరు నెక్స్ట్ చూస్తారు, వాటిని వింటారు కూడా. నేను ఈ మీటింగ్లో మాస్టర్కి కృతజ్ఞతలు తప్పించి నేను ఏం చెప్పలేను ప్రస్తుతానికి. ఎందుకంటే నా పైన ఒక నమ్మకం ఉంచి ఒక 5 సంవత్సరాలు నేను జర్నీ చేస్తున్నా మాస్టర్తో. హార్డ్ వర్క్కి పర్యాయ పదం అంటే మాస్టర్. అలా ఉంటుంది, ప్రతి దాంట్లో వెరీ క్లారిటీగా ఉంటాడు. మాస్టర్ చదవాలంటే కొంచెం నాకు టైం పట్టింది. సో మాస్టర్కి ఎలా కావాలి, ఏం కావాలి అదంతా దృష్టిలో పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను. భాను మాస్టర్ నాకు గణేష్ మాస్టర్ పరిచయం చేశాడు. భాను మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ ఇద్దరు నన్ను నమ్మినందుకు నిజంగా నాకు ఇది పెద్ద బాధ్యత. దీన్ని నేను కాపాడుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక అదే మా ఇద్దరి అందరికి తెలుసు, ఆల్మోస్ట్ 18 years నుంచి జర్నీ చేస్తున్నాం. సో చాలా బాగుంటుంది మా ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో సాంగ్ ఛాన్స్ ఇస్తున్నావా లేదా మరి? మాస్టర్ ఇస్తున్నాడు. మీరు ఇస్తున్నారా లేదా అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఆస్కారంలో ఎక్కడ ఉన్నారు మీరు? మీరు ఇస్తున్నారా లేదా చెప్పండి ఫస్ట్. మీ ఇంటి చుట్టూ తిరిగైనా సరే పాట పట్టుకుంటాం. ఏమంటాం? తగ్గేదేలా. అదృష్టం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.